10 మంది దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కడికి 10 సార్లు నీ బాధలు చెప్పుకుంటే వాడెవడో తీర్చరు. పాపం అయ్యో పాపం అంటారు తప్ప ఎవడు తీర్చడు. ఆ 10 సార్లు నువ్వు దేవుని ముందుకెళ్ళి నీ బాధలు దేవునితో చెప్పుకుని అలవాటు చేసుకుంటే ఒకటొకటి మొత్తం ఎగిరిపోతాయి. ఏది మంచిది? ఏది మంచిది? దేవుని దగ్గరికి చేరటమే మంచిది. కానీ నిన్ను అక్కడికి చేరకుండా అడ్డగించే చాలా ఉన్నాయి. అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి. మీరు క్రమం తప్పకుండా ప్రతిరోజు దేవుడితో మాట్లాడుకుంటున్నారా? ప్రతిరోజు దైవస్వరం వినే అలవాటు మీలో ఎంతమందికి ఉంది? అన్నా లేదన్నా కొంచెం నన్ను అడ్డగిస్తున్నారు, కొన్ని అడ్డగిస్తున్నాయి అన్నా, ఇది నిజమే నువ్వు చెప్పేదన్న చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ. ఏది నిన్ను అడ్డగిస్తుందో దాన్ని బలవంతంగా వదిలించుకోవాలి. వాళ్ళు ఎంతటి వాళ్ళైనా అవి ఎంతటివైనా సరే వదిలించుకోకపోవటం నేర్చుకోలేదనుకో, నువ్వు నీకు వదిలిస్తే